శ్రీకాళహస్తి మండలం తొండమనాడు అభయ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీకి స్వామి ఆశీస్సులున్నాయని, ఇందుకు నిదర్శనం సిట్ ఇచ్చిన రిపోర్ట్ అని శ్రీకాళహస్తి ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు అన్నారు. ఫోటో ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఈరోజు శనివారం, పరమ పవిత్రమైన దినం, త్రయోదశి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పేదానికి నిదర్శనం ఇదే. ఏ విధంగా అంటే యావత్ ప్రపంచం అంతా కూడా, భారతదేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా భగవంతుడి భక్తులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. అటువంటి భక్తుల్ని వారి యొక్క మనస్సుని కకలావికలం చేసే విధంగా లడ్డులో కల్తీ ఎనిమల్ ఫ్యాట్ ఏర్పడింది. ఆ ఎనిమల్ ఫ్యాట్ ద్వారా లడ్డులు ఇన్ని కాలం జరిగినాయి, ఆ లడ్లు తినేసినారు, అది అపవిత్రము అని చెప్పి అనేక విధాలుగా గ్లోబల్ ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వం. ఆ విధంగా గ్లోబల్ ప్రచారం చేయడం వల్ల ముఖ్యంగా హిందువుల్లో కూడా శాకాహారులు ఉన్నారు. ఆ శాకాహారులు దేవాలయంకి పోయినాము, లడ్డు తెచ్చుకున్నాము, లడ్డు తినేసినాము అని చెప్పి ఎంతో పశ్చాత్తాపడిపోయి ఎన్నో బాధలు పడినారు. కానీ అవన్నీ కూడా దుష్ప్రచారమే అని చెప్పి నిన్నటి దినం సిట్ తేల్చింది. కల్తీ నెయ్యి కాదు, ఆ నెయ్యిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు, కల్తీ లేదు అని చెప్పి సిట్ దర్యాప్తులు ఏర్పాటు చేయడం అనేది ఇది భగవంతుడి నిర్ణయమే. ఎంచేదంటే కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనస్సు ఎంతో విధంగా ఇబ్బంది పెట్టిన ఈ దుష్ప్రచారం, ఈ కూటమి ప్రభుత్వం యొక్క గ్లోబల్ ప్రచారం వల్ల అందరూ కూడా ఇబ్బంది పడినారు. వారందరికీ కూడా నిన్నటి దినము వారి మనశ్శాంతిగా భగవంతుడికి ఎటువంటి అన్యాయం జరగలేదు, ఆ ప్రసాదంలో ఎటువంటి కల్తీ లేదు, ఆ ప్రసాదంలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పేసి స్పష్టంగా సిట్ దర్యాప్తులో ఏర్పాటు చేసినారు. ఆ కారణంగానే మా యొక్క నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, వెంకటేశ్వర స్వామి వారు అందించిన దుష్ప్రచారం, గ్లోబల్ ప్రచారము వారికే అంటగట్టిన దానికి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకునే దానికి ఈరోజు తొండమనాడులో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసం చెంతకు మేము రావడం జరిగింది. ఇకనైనా కూడా పార్టీ వచ్చింది, ప్రభుత్వం ఏర్పడింది, అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి పట్ల ఆలోచన ఉండాలి. కానీ ఎంతసేపు తెల్లవారితో నిద్రలేసి బ్రష్ చేసినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసుకునేది మానాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేయమని చెప్పి మా యొక్క మాజీ శాసనసభ్యులు, ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి మసూద్ రెడ్డి గారు సూచనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేమంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి కూడా ఏంటంటే భక్తుల కన్నా కూడా పోలీసులు ఎక్కువగా వచ్చున్నారు. ఇక్కడ నాకైతే అర్థం కావడంలే. మేమైతే టెర్రరిస్టులం కాదు, మావోయిస్టులం కాదు, నక్సలైట్లం కాదు, మేము సామాన్యమైన వ్యక్తులము. అది కాకుండా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు అయితే రావు, శాంతి భద్రతలు విఘాతం కలిగించే అంత పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనే లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మన యొక్క డిఎస్పీ గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. డిఎస్పీ గారు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పెట్టండి మీ దృష్టి, మా మీద పెట్టబాకండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, నమో వెంకటేశాయ.